రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం వైరాగ్య ప్రకరణం 29వ భాగం. నిన్నటి ఎపిసోడ్లో శ్రీరామచంద్రమూర్తి బాల్యాన్ని గురించి తన విశ్లేషణను చెప్పి ఈ ఎపిసోడ్లో యవ్వనాన్ని గురించి విశ్లేషించబోతున్నారు. ఏమంటున్నారు శ్రీరామచంద్రమూర్తి? మనుషులు ఎలాగోలా ఆ బాలారిష్టాలన్నింటినీ దాటి భోగాల మీద కోరికతో యవ్వనంలో ప్రవేశిస్తున్నారయ్యా. అయితే ఇప్పటికే అతని మనసులో అనేక రకమైనటువంటి దోషాలు, కుసంస్కారాలు గూడు కట్టుకుని ఉన్నాయి. బాల్యం నుంచే వస్తున్నాయి ఆ గూడు కట్టుకుని అవన్నీ కూడాను ఆ దుష్ట సంస్కారాలు. ఇప్పుడిక అహంకారము, కామం అనేటువంటి పిశాచాలు నెమ్మదిగా ఆ జూలు విదిల్చి వీడి మీదకి దూకుతాయన్నమాట. మహాత్మా, ఈ యవ్వనం చేసేటువంటి చిత్రాలు ఎన్నని చెప్పమంటారు? యవ్వనం అనేక రకాలైనటువంటి నరకాలకు బీజం వంటిది, అనేక రకమైనటువంటి దుఃఖాలకు విత్తనం లాంటిది యవ్వనం. విచిత్రాలైనటువంటి కామవాంఛలతో ఈ యవ్వనం మానవుని హృదయంలో ఉన్నటువంటి వివేకాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. బుద్ధి అనేక వికారాలతో ఆక్రమింపబడి పూర్తిగా బుద్ధి కలుషితం అయిపోతుంది యవ్వన కాలంలో. యవ్వనం ఎండమావుల వంటి పరిచయాలు, అంటే నిజమైనటువంటి స్నేహము కాదు, నిజమైనటువంటి పరిచయం కాదు. అది విలాసాలను, అందచందాలను వీటిని చూసి ఎలా భావిస్తుందంటే, ఆహా ఇవి ఎంత మధురమైనవి, ఎంత వాస్తవమైనవి అనుకుంటూ వాటి వెంట పరుగులు తీసి చివరకు విషయాలు అనేటువంటి మురికి గుంటలో పడిపోతుందన్నమాట. జీవుడు పడేటట్టు చేస్తుంది జీవుణ్ణి. మహర్షి, నేను ఒక్కటి మాత్రం బాగా గమనించి చెప్తున్నా, యవ్వనంలో చెడిపోనివాడు ఇక దేనివల్ల చెడిపోడు. ఎవరైతే ఆ టీనేజ్లో ఆ దురలవాట్ల బారి పడ్డాడో వాడిని ఎవరూ మళ్ళీ బాగు చేయలేరు. ఆ యవ్వనంలో ఎవరైతే చెడిపోకుండా నిలబడతాడో వాడు అన్ని విషయాల్లో కూడా ఎక్కడా కూడా వాడు జీవితంలో చెడిపోయే అవకాశమే వానికి ఉండదు. వాడు ఎటువంటి పరిస్థితిలో కూడా చెడిపోడు అని శ్రీరామచంద్రుడు మనకి హామీ ఇస్తున్నాడు అన్నమాట. కాబట్టి మహాత్మా, భీకరమైనటువంటి యవ్వనం అంతా అనేటువంటి అరణ్యాన్ని దాటినటువంటి ధీరుడు ఎవరున్నాడో వాడే నిజమైనటువంటి ధీరుడిగా పరిగణింపుతాడు. నా దృష్టిలో ధీరుడు ఎవరంటే, ఈ యవ్వనాన్ని సక్సెస్ఫుల్గా ఎటువంటి ఆ అవకరాలకి గురి కాకుండా, ఎటువంటి చెడు అలవాట్లకి లోను కాకుండా ఎవడైతే ఈ యవ్వనాన్ని దాటుతాడో వాడే నిజమైనటువంటి ధీరుడు అంటున్నాడు శ్రీరామచంద్రమూర్తి. ఎందుకంటే యవ్వన కాలంలో మానవులు అజ్ఞానం అనేటువంటి కాళరాత్రి, అంటే అజ్ఞానం అనేటువంటి కాళరాత్రిలో కాళరాత్రి ఎలాగ నృత్యం చేస్తుందో అలాగా ఈ యవ్వన కాలంలో మోహం అనేటువంటిది ఈ యొక్క యవనస్తుణ్ణి పట్టి పీడిస్తుంది. ఈ మోహం ఏం చేస్తుందయ్యా అంటే, అతనిలో ఉన్నటువంటి సదాచారాన్ని తప్పించేసి మంచి గుణాలన్నింటినీ తొలగించేసి ఆ బుద్ధిని మందగింపజేసి భ్రాంతికి లోను చేస్తుందన్నమాట ఈ మోహం. కాబట్టి మహాత్మా, దావాగ్ని వృక్షాన్ని ఎట్లా దహిస్తుందో యవనంలో ఈ కాంత వియోగం వల్ల కలిగినటువంటి మదన తాపం మానవుణ్ణి అలాగే కాల్చివేస్తుంది. యవనస్తున్న హృదయంలో మితిమీరినటువంటి ఆలోచనలు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఉంటాయి. ఎప్పుడూ ఆలోచనలు తరంగాలు కంటిన్యూస్గా ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఉంటాయి. ఈ యవ్వనము మానవుల్లో ఉన్నటువంటి సమస్త సద్గుణాలని ధ్వంసం చేసి పారేస్తుంది మహాత్మా. ఇంద్రియ చాపల్యంతో వాని యొక్క పూర్తిగా వారి శరీరము నిర్వీర్యం అవుతుంది. బ్రహ్మర్షి, కొంతకాలమే మెరుపులాగా వెలిగి ఆరిపోయేటువంటి అమంగళకరమైనటువంటి యవ్వనం నాకు రుచించడం లేదు.
అనుభవించేటప్పుడేమో మధురంగా ఉంటుంది, చివరికి దుఃఖంగా పరిగణించేటువంటి యవనంపై నాకు ఆశ లేదు స్వామి. మునీంద్ర, ఈ యవనం నాకు సంతోషం కలిగించడం లేదు. ఇది దేహంలో ఉండేది కొద్ది కాలం మాత్రమే, కాబట్టి ఇది నమ్మదగిన వస్తువు కాదు. దురదృష్టవంతుని చేతి నుండి చింతామణి క్షణంలో జారిపోయినట్టు శరీరం నుండి యవ్వనం త్రుటిలో వెళ్ళిపోతుంది. యవ్వనం మెల్లగా ముదిరే కొద్దీ మనిషి తాపానికి గురవుతాడు. కోరికలు వాడిలో చెలరేగుతాయి. ఆ కోరికలు వాడిని అధోగతికి తీసుకెళ్తాయి. మహర్షి, యవనం అనేటువంటి రాత్రిలో రాగద్వేషాలు అనే పిశాచాలు స్వైర విహారం చేస్తాయి. అంటే రాగము ద్వేషం అనేది ఇష్ట వస్తువులపై మనసు చేసే ప్రయాణం రాగము, అనిష్ట వస్తువులపై మనసు చేసే ప్రయాణం ద్వేషము, ఒకరంటే ఇష్టము ఒకరంటే కష్టము, ఇవన్నీ కూడాను ఈ యవ్వనంలో బాగా గాఢంగా వాడిలో స్వైర విహారం చేస్తాయి. క్షణంలో క్షీణించిపోయేటువంటి యవ్వనాన్ని చూసుకొని మురిసిపోయేటువంటి మూర్ఖుడు ఉన్నాడే, వాడేటటువంటి వాడు దుర్మతి మాత్రమే. అటువంటి వాడు తప్పక జీవితంలో పశ్చాత్తాపపడక తప్పదు. సాధు పొంగవా, ఎవరైతే ఈ యవ్వనం అనేటువంటి సంకటాన్ని నుండి సుఖంగా బయటపడతారో వాళ్ళే పూజ్యులు, వాళ్ళే మహాత్ములు, వాళ్ళే నిజమైనటువంటి పుణ్య పురుషులు. భీకరమైనటువంటి మొసళ్ళతో నిండినటువంటి సముద్రాన్నైనా దాటవచ్చు, కానీ రాగద్వేషాలతో ఉన్నటువంటి యవ్వనం దాటడం అంత తేలికైన విషయం కాదని రాముడే సాక్షాత్తు మనకి చెప్తున్నాడు అనమాట. ఎవరికి దాటడం అంత సులభం కాదు, అయితే దాటిన వాడు మాత్రం మహానుభావుడు అనమాట. ఎవరైతే దాటుతారో వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే మహాప్రాజ్ఞులు అని మనం వాళ్ళని పిలవచ్చు. అటువంటి వాళ్ళు అయితే మనకి ఆడపా దొరుకుతారనుకోలేదు, ఎక్కడో చాలా అరుదనమాట. అటువంటి వాళ్ళు శాంతి, దయ, దాక్షిణ్యం, వినయం ఉన్నటువంటి ఆ యవ్వనంలో అటువంటి గుణాలన్నిటినీ పెంపొందించుకొని ఈ ప్రలోభాలన్నిటి నుండి దాటి మనో నిగ్రహంతో చిత్తశుద్ధితో ఎవడైతే నిలుస్తాడో వాడే నిజమైనటువంటి ప్రాజ్ఞుడు అనబడతాడు. ఉంటారు ఎక్కడో ఒక దగ్గర, కానీ అంతటా దొరకరు. ఎలా ఉంటాయి? విలువైన వస్తువులన్నీ అలా ఎక్కడ పడితే అక్కడ దొరకవు కదా. ఇప్పుడు అత్యంత మధుర ఫలాలను ఇచ్చేటువంటి, సుందర పుష్పాలను ఇచ్చేటువంటి ద్రాక్ష తీగలు బాగా చాలా క్వాలిటీ ఉన్నవి ఎక్కడో అరుదా ఒక దగ్గరే తారసపడతాయి, కానీ ఎక్కడ పడితే అక్కడ ఉండవు కదా అని చెప్తున్నారు శ్రీరామచంద్రమూర్తి యవ్వనాన్ని గురించి. రేపటి ఎపిసోడ్లో ఏ విషయాన్ని గురించి చెప్తున్నారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం. ఓం శాంతి శాంతి.